వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అదర్స్. ఈ బెంచ్ వచ్చేసి సంజయ్ కరోల్ అండ్ అగస్టిన్ జార్జ్ మాసి గారు ఇచ్చిన జడ్జిమెంట్. ఇది జూలై 24వ తారీఖున ఇచ్చారు. సార్ ఒక్క నిమిషం, బషీర్ అహ్మద్ గారు మీకు ఒక కాలర్ ఉన్నారండి, జమీనా బేగం గారు. ఏ ఊరు నుంచి అండి? నమస్తే సార్, నేను ఏ ఊరు నుంచి పిసార్? వినుకొండ. వినుకొండ నుంచి అండి. అమ్మ అడగండి. సరే, మాది ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి మేడం. సార్, ఇప్పుడు మా సిస్టర్ కి డివోర్స్ కి అప్లై చేసి ఉన్నాం సార్. మా బావ హెరాస్మెంట్స్ కి తట్టుకోలేక మా సిస్టర్ డివోర్స్ కి అప్లై చేశారు సార్. అది కేసు ఫైల్ చేసి 5 years అవుతుంది సార్. అది ఇంకా ఆ కేసు ఏమీ తేలలేదు. అది తొందరగా కేసు తేలాలంటే ఏం చేయాలి సార్? ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు ఒక కేసుని మీ సిస్టర్ మీ అక్కయ్య గారు వారి బావగారి మీద కేసు వేశారు, డైవర్స్ కోసం వేశారు. 5 ఏళ్ళు అయింది, ఇది తేలలేదు. వాస్తవంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 21B ప్రకారంగా చూస్తే కనుక డైవర్స్ కేసు అనేది 6 months లో 6 నెలల్లో తేల్చివేయాలి. అది కూడా ఏంటి, నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 6 నెలల్లో తేల్చాలి. అలానే అప్పీల్ అనేది ఒకవేళ కేసులో కనుక ఒక డైవర్స్ అయిపోతే అప్పీల్ కనుక 3 నెలల్లో హైకోర్టులో తేల్చాలి అని చెప్పి ఒక స్పష్టంగా ఉంది. దీనిని ఫాలో కాకపోవడం వల్ల ఈ రోజు చాలా మంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డైవర్సుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 5-10 సంవత్సరాల తర్వాత డైవర్స్ వచ్చినా సరే ఒకటే, రాకపోయినా సరే ఒకటే. ఎందుకంటే వీళ్ళు తర్వాత మళ్ళీ పునర్వివాహం చేసుకుని కొత్తగా జీవితాలు మొదలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు, వాళ్ళ వయసు అయిపోతుంది. కాబట్టి అమ్మ మీరు పని చేయండి, హైకోర్టులో ఒక మంచి న్యాయవాదిని మీరు మాట్లాడి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయండి. దాఖలు చేస్తూ ఆర్టికల్ 21 ప్రకారం సత్వరమే న్యాయం పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. మనం గతంలో చర్చించాం వాసుదేవన్ గారు. ఆర్టికల్ 21 అనేది సత్వరమైన న్యాయం. దాని ప్రకారంగా మీరు హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో నుంచి మీరు ఒక ఆర్డర్ తీసుకోవచ్చు. ఒక 6 నెలలలోపో ఏమో ఈ కేసుని కంప్లీట్ చేయమని. అలా చేయడం ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి జమీనా బేగం గారు. అయితే నాకు సందేహం, మీరు హిందూ యాక్ట్ చెప్పారు, హిందూ మ్యారేజెస్ యాక్ట్ చెప్పారు, ఆవిడేమో జమీనా బేగం. జమీనా బేగం గారు అడిగారు. జమీనా బేగం మళ్ళీ ముస్లిం యాక్ట్ వేరే ఉంటుందేమో కదా. డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద వేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుందంటే వీరిని ఒక ఫైలింగ్ అయిన తర్వాత వీరిని ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ కి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్ కి పంపించిన తర్వాత ఒక 3 కౌన్సిలింగ్లు జరిగిన తర్వాత ఈ కౌన్సిలింగ్ లో కూడా ఏ విధమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ రాకుండా ఉంటే కనుక సహజంగా డైవర్స్ ఈ కేసు అనేది ముందుకు సాగుతుంది. అయితే ఇక్కడ ఏ కారణాల వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ పడుతుందో, ఇది పిటిషనర్ తరఫు నుంచో జాప్యం ఉందో లేదా రెస్పాండెంట్ తరఫు నుంచో జాప్యం ఉందనేదో మనం చూడాలి. అయితే ఇందులో కూడా ఏంటంటే మనకు ఆర్టికల్ 21 కింద హైకోర్టులో మనం హైకోర్టులో కేసు వేసి ఈ కేసుని ఒక 6 నెలల లోపు తేల్చండి అని చెప్పి మనం హైకోర్టు నుంచి మనం ఆర్డర్ తీసుకోవచ్చు. ఒక మంచి హైకోర్టు లాయర్ ని సంప్రదించడం ద్వారా మీ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ధనలక్ష్మి గారు మాట్లాడుతున్నారండి. అమ్మ మాట్లాడండి లాయర్ గారితో. సార్ నమస్తే సార్. సార్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ధనలక్ష్మి అండి. ఇప్పుడు పబ్లిక్ లో మామూలుగా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ ఫీజులు, యూనిఫాము, మళ్ళీ బూట్లతో సహా వాళ్ళ స్కూల్లోనే కొనాలి కండిషన్స్ పెడుతున్నారు సార్. వీటికి సొల్యూషన్. ధనలక్ష్మి గారు ఒక చిన్న సబ్మిషన్ అండి, దయచేసి మీ వెనకాల ఎవరు మాట్లాడకుండా చూడండి. ఎందుకంటే మీరు మాట్లాడేది క్లారిటీ ఉండాలి, ఆయనకు వినపడాలి, నాకు వినపడాలి, అండ్ వ్యూవర్స్ కూడా అర్థం చేసుకుంటారు. దయచేసి మిగిలిన వాళ్ళని మాట్లాడద్దని చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ధనలక్ష్మి గారు? ధనలక్ష్మి గారు చిన్న సబ్మిషన్ అండి, మీ వెనకాల ఎవరు మాట్లాడద్దని చెప్పండి. ఎందుకంటే గందరగోళంగా ఉంది, మీరు మాట్లాడేది అర్థం కావాలి కదా మనకి. రైట్ అమ్మా, మళ్ళీ కాసేపాకి చేయండి. మీరు మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ కాసేపాకి చేయండి. వాస్తవంగా ఇది మంచి క్వశ్చన్ అడిగారు ధనలక్ష్మి గారు.